డిసెంబర్ 16th ఐపీఎల్ ఆక్షన్ ఇంకా జస్ట్ 2 days టైం ఉంది. అందుకొనే మనం ఇవాళ వీడియోలో మొత్తం 10 ఐపీఎల్ టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11తో పాటు వాళ్ళకి ఏ స్లాట్స్ మిగిలిన్నాయి, రాబోయే మినీ ఆక్షన్లో ఏ ప్లేయర్స్కి వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవ్రీథింగ్ టీమ్ బై టీమ్ మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఇవాటి నుంచి థర్డ్ T20I ధర్మశాలలో జరుగుతుంది. మరి ఈ మ్యాచ్ అన్న సంజు శాంసన్ ఆడతాడా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తే మీకు ప్రతి ఒక్క ఐపీఎల్ టీమ్ ఈ రాబోయే ఐపీఎల్ ఆక్షన్లో ఏ ప్లేయర్ గురించి వెళ్ళబోతున్నారో క్లారిటీ వచ్చేస్తుంది. దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్. దాని తర్వాత మనం ఇవాళ జరగబోయే థర్డ్ T20 ఫటాఫట్ కవర్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్ మీరేం చేయాలి? ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? సిఎస్కే. సో సిఎస్కే దగ్గర రాబోయే ఐపీఎల్ ఆక్షన్ గురించి సెకండ్ హైయెస్ట్ పర్స్ ఉంది, 43.4 crores. ఆల్రెడీ 16 ప్లేయర్లు రిటైన్ చేసుకున్నారు. ఇది గాక 9 స్లాట్స్ ఉన్నాయి, దాంట్లో 4 ఫారెన్ స్లాట్స్. క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు మీరు చూస్తుంది సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. దీంట్లో మీరు 2 స్లాట్స్ ఖాళీగా అనిపిస్తుంది, ఒకటి నెంబర్ 6, ఇంకోటేమో నెంబర్ 8. ఇది కాక బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు టీంలో, కానీ ఈ 2 స్లాట్స్ మంచి ప్లేయర్స్తో మినీ ఆక్షన్లో ఫిలప్ చేశారా? కంప్లీట్ స్క్వాడ్ అనిపిస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ నెంబర్ 6. ఎవరిని పిక్ చేయొచ్చు మినీ ఆక్షన్లో? ఇక్కడ సిఎస్కే కావాల్సింది ఒక మంచి ఫినిషర్. వాళ్ళు బౌలింగ్ కూడా వేస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. అలాంటి ప్లేయర్స్ గురించి సిఎస్కే చూడబోతున్నారు. దాంట్లో ప్లేయర్స్ అవైలబుల్ ఉంది, లివింగ్స్టన్ ఇంకా బ్రేస్వెల్. అయితే దే ఆల్సో మైట్ గో ఫర్ క్యామరన్ గ్రీన్. నెంబర్ 6కి సూట్ అవ్వడు, రుతురాజ్ తర్వాత సూట్ అవుతాడు అట్ నెంబర్ 4. అండ్ దే మైట్ గో ఫర్ హిమ్ ఆల్సో ఒకళ్ళు దొరుకుతావు ఆప్షన్లో. ఎందుకు? సిఎస్కే దగ్గర సెకండ్ హైయెస్ట్ పర్స్ ఉందా? కేకేఆర్ దగ్గర దే హ్యావ్ 60+ crores. సో వాళ్ళు కూడా వెళ్తారు క్యామరన్ గ్రీన్కి, వాళ్ళకు కూడా నెంబర్ 4లో అవసరం. అందుకనే వాళ్ళ పర్స్ ఖాళీ చేస్తాను కానీ వెళ్ళాల్సిందే. దొరికితే రుతురాజ్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ఆడిపిస్తారు, దొరకపోతే అట్లీస్ట్ వాళ్ళ పర్స్ అయితే కొంచెం ఖాళీ అవుతుంది కదా. ఆక్షన్ డైనమిక్స్ అనమాట, అది సంగతి. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ నెంబర్ 8 అని ఇందా చెప్పే కదా. ఇక్కడ స్పిన్నర్ కావాల్సిందే, ఎందుకంటే నూరేమదే ఉన్నాడు, శ్రేయస్ గోపాల్ కూడా ఉన్నాడు బ్యాకప్ స్పిన్నర్, కానీ ఒక స్పిన్నర్ సరిపోడు, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కావాలి. అందుకనే దే మైట్ గో ఫర్ బిష్నోయ్ ఆర్ రాహుల్ చార్. వీళ్ళిద్దరిలో డెఫినెట్లీ రిస్ట్ స్పిన్నర్ వెళ్తారు, ఎందుకంటే ఈ గ్రౌండ్లో రిస్ట్ స్పిన్నర్ చాలా మంచిగా బౌన్స్ దొరుకుతుంది. ఓవర్ స్పిన్ ఉన్నప్పుడు వికెట్స్ కూడా వచ్చిన సందర్భాలు చూసాం. సో ఇది ఆప్షన్ స్ట్రాటజీ ఉండబోతుంది. ఇది కాకుండా కూడా ఇంకా బ్యాకప్ ప్లేయర్స్ తీసుకుంటారు ఆప్షన్లు, ఎందుకంటే 9 స్లాట్స్ అవైలబుల్. ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు, కొంతమంది లోకల్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు చాలామంది, ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ పర్స్ ఉంది. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ మనీ టు బై గుడ్ ప్లేయర్స్. ఇది సిఎస్కే ఆప్షన్ స్ట్రాటజీ ఇలా ఉండబోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టీమ్ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ దగ్గర రాబోయే ఐపీఎల్ ఆప్షన్ గురించి లీస్ట్ పర్స్ ఉంది, జస్ట్ 2.75 crores. ఆల్రెడీ 20 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు, 5 స్లాట్స్ అవైలబుల్, దాంట్లో ఒక్కటే ఫారెన్ స్లాట్. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 12 ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్లో వీళ్ళు మొత్తం టోటల్ ఫిల్డ్ అవుట్. అంటే మొత్తం టీం తయారైపోయింది వీళ్ళది. ఆప్షన్కి వచ్చినా రాపోయినా ఫరక్ పడదు. అయితే దీంట్లో ఓపెనింగ్ బ్యాటర్ రికల్టన్ అంత మంచి ఫామ్ చూపించలే. ఇంటర్నేషనల్ స్థాయిలో చూస్తే రోహిత్ శర్మతో తను ఓపెన్ చేస్తాడు. తన ప్లేస్లో ఒకవేళ బ్యాకప్ కింద తీసుకుంటే ఒక వికెట్ కీపర్ బ్యాటర్ని తీసుకొచ్చి, అది కూడా ఇంటర్నేషనల్ కోటాలో ఒకటే స్లాట్ ఉంది అన్న కదా. అందుకని అనిపిస్తుంది క్వింటన్ డి కాక్ కన్నా బెస్ట్ గురించి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారో ఇప్పుడు దొరకబోవచ్చు ఆప్షన్లో. అందుకని ఇండియన్ ప్లేయర్స్ గురించి వెళ్ళొచ్చు. వీళ్ళు మంచి ప్లేయర్స్ ఉన్నారు. సమ్మన్ లైక్ కార్తిక్ శర్మ సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు తను, సల్మాన్ నిజార్, సలీల్ అరోరా, ఇలాంటి ప్లేయర్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. కొనపైన కంప్లీట్ స్క్వాడ్ ఉంది వాళ్ళది. మొత్తానికి ముంబై ఇండియన్స్ ఈజ్ లుకింగ్ రియలీ వెరీ స్ట్రాంగ్. ఇది ఎంఐ. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్, ఎల్ఎస్జీ. సో ఎల్ఎస్జీ హ్యాస్ 22.95 crores. 19 ప్లేయర్స్ని ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు, 6 స్లాట్స్ అవైలబుల్, 4 ఫారెన్ స్లాట్స్ ఉన్నాయి దాంట్లో. అయితే దీంట్లో మీరు ప్రాబబుల్ ప్లేయింగ్ 12లో మీరు నోటీస్ చేస్తే అట్ నెంబర్ 6 ఇంకా నెంబర్ 8 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, సిమిలర్ టు చెన్నై వీళ్ళకి కూడా. అయితే దీంట్లో ఎవరిని టార్గెట్ చేయొచ్చు అంటే నాకు అనిపిస్తుంది వీళ్ళ పిచ్చెస్ ప్రకారము నాకు జేసన్ హోల్డర్ని టార్గెట్ చేస్తారనిపిస్తుంది. తను న్యూ బాల్తో బౌలింగ్ వేస్తాడు, దాంట్లో మంచిగా ఫినిష్ కూడా చేసే సందర్భాలు చూసాం ఐపీఎల్లో. బ్యాటింగ్ లాంగ్ హ్యాండిల్ మంచి యూజ్ చేస్తాడు. తను దొరకపోతే దే కెన్ గో ఫర్ ఎక్స్పీరియన్స్ బ్యాకప్ సమ్మన్ లైక్ ఏ అభినవ్ మనోహర్. అండ్ ఇంకో స్లాట్ ఇందా చెప్పగా నెంబర్ 8, ఇక్కడ వీళ్ళకి రిస్ట్ స్పిన్నర్ కావాలి, సిమిలర్ టు చెన్నై వీళ్ళకి కూడా. ఎందుకంటే దిగ్వేష్ రాతి ఉన్నాడు, కానీ తనతో పాటు ఇంకో స్పిన్నర్. లాస్ట్ టైం రవి బిష్నోయ్ రిలీజ్ చేస్తారు వీళ్ళు, మళ్ళీ తక్కువ అమౌంట్కి మళ్ళీ తీసుకోవచ్చు. దేర్ ఈజ్ అ ఛాన్స్. అండ్ ఆల్సో కరణ్ శర్మ, రాహుల్ చార్ లాంటి ప్లేయర్స్ మీద కూడా వీళ్ళు దృష్టి పెడతారనమాట. దిస్ ఈజ్ అబౌట్ LSG. Now let's move on to Gujarat Titans. So GT దగ్గర 12.9 crores ఉన్నాయి, 20 ప్లేయర్స్ ఆల్రెడీ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు, 5 స్లాట్స్ అవైలబుల్, దాంట్లో
4 ఓవర్సీస్ అవైలబుల్. ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు వీళ్ళ దగ్గర ఆల్రెడీ రిటైన్ చేసిన వాళ్ళు. అయితే వీళ్ళది కంప్లీట్ స్క్వాడ్ సిమిలర్ టు ముంబై ఇండియన్స్. చాలా కన్సిస్టెంట్ సైడ్, పిచ్చెస్లో ఎట్లా ఆడాలో తెలుసు. అయితే వీళ్ళకి ఏం కావాలంటే బ్యాకప్ ప్లేయర్స్ కావాలి అంతే. అది కూడా బ్యాకప్ బ్యాటర్ నాకు అనిపిస్తుంది సర్ఫరాజ్ ఖాన్ గురించి వెళ్ళచ్చు, ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాటర్కి ఒక బ్యాకప్స్ ఎక్కువ లేరు అనమాట. అందుకనే ఆ స్లాట్ ఒకటి ఫిల్అప్ చేయొచ్చు. అండ్ ఓవర్సీస్ పేసర్ మాత్రం కంపల్సరీ బ్యాకప్ కింద కావాలి వీళ్ళకి, ఎందుకంటే రబాడా యూ నెవర్ నో తన ఫామ్ ఎట్లా ఉంటుందో, ఫిట్నెస్ ఎట్లా ఉంటుందో. అందుకనే ఐ థింక్ దే మైట్ గో ఫర్ మ్యాట్ హెన్రీ, అల్జారీ జోసెఫ్ అండ్ కోయెట్జీ. ఇలాంటి ప్లేయర్స్ గురించి జీటీ వెళ్తారు అనిపిస్తుంది నాకు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు కేకేఆర్. కేకేఆర్ హే ఫుల్ తయార్. ఎందుకు? ఈ ఐపీఎల్లో హయ్యెస్ట్ పర్స్ ఉంది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్ మినీ ఆప్షన్లో. ఇంతవరకు ఏ టీం దగ్గర 64.3 crores ఎప్పుడు చూడలే. కేకేఆర్ రుబాబ్లో వస్తున్నారు. దీనికి కారణం ఏంటి తెలుసా? సగం టీంని వదిలేశారు, రస్సుల్ని, వెంకటేశ్వర్ని, వీళ్ళందరినీ. అందుకనే వీళ్ళ దగ్గర ఇన్ని డబ్బులు పర్సులో మిగిలినాయి. అయితే వీళ్ళు రిటైన్ చేసిన ఓన్లీ 12 మందినే. వీళ్ళకి కావాల్సింది 13 players, దాంట్లో 6 foreign slots ఉన్నాయి. అయితే మీరు ఇప్పుడు టీం చూస్తున్నారు కదా, ప్రాబబుల్ ప్లేయింగ్ 12. దీంట్లో వీళ్ళకి కావాల్సింది మెయిన్ నెంబర్ 4, నెంబర్ 5 బ్యాటింగ్ పొజిషన్స్ అండ్ నెంబర్ 10. అయితే దీంట్లో నెంబర్ 4లో క్యామరన్ గ్రీన్ పక్కా, ఎందుకంటే ఆల్రౌండర్స్ ఎక్కువ లేరు. వీళ్ళకి కావాల్సింది ఆల్రౌండరే, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నాడు. అందుకని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్యామరన్ గ్రీన్ ఎక్కువ డబ్బులకి వెళ్తాడని. ఎందుకు? బికాస్ వీళ్ళ దగ్గర పర్సులో ఎక్కువ డబ్బులు ఉన్నాయి. సెకండ్ హైయెస్ట్ టీం ఏది? చెన్నై. వాళ్ళకి కూడా క్యామరన్ గ్రీన్ అవసరం దాదాపు. అందుకని వీళ్ళు బాగా పుష్ చేస్తారు. దర్ ఎక్స్పెక్టింగ్ 20 crores పైన వెళ్ళొచ్చు ఆప్షన్లో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 24-25 crores దగ్గర ఆగచ్చేమో ఈ బిడ్ అని. లెట్స్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్. నెంబర్ 5 పొజిషన్ కూడా వీళ్ళకి ఇంపార్టెంట్. అక్కడ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మంచిగా ఆడాలి. వెంకటేశ్వర్ని మళ్ళీ బైబ్యాక్ చేస్తారని క్లియర్గా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు లాయల్టీ చూపిస్తారు, ప్లస్ అన్ని డబ్బులకి లాస్ట్ ఇయర్ కొనేసి అందుకనే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు సగం ప్రైస్కి ఉంటారు అనిపిస్తుంది. ఆప్షన్లో చాలా డబ్బులు ఉన్నాయి కదా, 10-11 crores వెళ్ళొచ్చు అనిపిస్తుంది వెంకటేశ్వర్. దే విల్ బై హిమ్ బ్యాక్. ఇది కాక నెంబర్ 10 పతిరానా కావాలి వీళ్ళకి కంపల్సరీ. సో దే విల్ గో ఫర్ హిమ్. యాకర్స్ మంచిగా హర్షిత్ రానాతో పేరప్ చేస్తానికి దే నీడ్ ఏ మంచి ఫాస్ట్ బౌలర్. ఫారెన్ స్లాట్స్ 6 ఉన్నాయి. సో దే క్యాన్ గో ఫర్ సో మెనీ ఫారెన్ స్లాట్. చాలామంది, ఇది కాకుండా ముస్తఫిజుర్ లాంటి బౌలర్స్ చాలామంది ఉన్నారు. సో దే కెన్ గో ఫర్ దట్. అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే వికెట్ కీపర్ ఇక్కడ అంక్రిష్ రఘువంశీ. డొమెస్టిక్ క్రికెట్లో కూడా తనే చేస్తున్నాడు వికెట్ కీపింగ్. సో దే మైట్ యూజ్ హిమ్ లైక్ ఏ వికెట్ కీపర్. ఒకవేళ సునీల్ నారాయణ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు, తను అవుట్ ఆఫ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నోసార్లు ఐపీఎల్లో చూసాం, ఒక్కోసారి మంచిగా ఆడతాడు, ఒక్కోసారి అస్సలు ఆడాడు. అందుకనే దే మైట్ గెట్ బ్యాక్ జానీ బేస్టో అంటే ఇక్కడ, లేకపోతే క్వింటన్ డికాక్ కూడా వెళ్ళొచ్చే మళ్ళీ. దే మైట్ బై హిమ్ బ్యాక్, యూ నెవర్. ఎందుకంటే మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి ఫామ్ చూపిస్తున్నాడు. దిస్ ఈస్ కేకేఆర్గా తయారీ. ఇట్లా ఉండొచ్చు ఆప్షన్ కంటే ముందు. దే మైట్ డూ దిస్ ఇన్ ఆప్షన్. ఇప్పుడు మనం నెక్స్ట్ విల్ గో టు పంజాబ్ కింగ్స్, లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్. పంజాబ్ కింగ్స్ దగ్గర 11.5 crores మిగిలి ఉన్నాయి ఆప్షన్ గురించి. 21 players ఆల్రెడీ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. ఎందుకు? లాస్ట్ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ అలాంగ్ విత్ ఆర్సీబీ. మంచిగా ఆడే టీమ్స్ ప్లేయర్స్ని రిలీజ్ చేయరు. ఎగ్జాక్ట్లీ అదే స్ట్రాటజీ యూజ్ చేశారు పంజాబ్ ఈసారి. ఎందుకంటే జనరలీ పంజాబ్ ఫుల్ అందరు ప్లేయర్స్ని వదిలేసి రొటేట్ చేస్తూ ఉంటారు. ఈసారి చేయలే. వెరీ గుడ్ స్ట్రాటజీ. 4 slots అవైలబుల్ ఉన్నాయి ఈ ఐపీఎల్ ఆప్షన్ గురించి. దాంట్లో 2 overseas slots. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తే బికాస్ జాష్ ఇంగ్లీష్ని కంపల్సరీ వదలాల్సి వచ్చింది, ఎందుకంటే హీఈస్ నాట్ అవైలబుల్ ఫర్ ఫుల్ ఐపీఎల్. 4 matches అవైలబుల్ అంట. అందుకనే తను వదలాల్సి వచ్చింది, రిలీజ్ చేశారు. ఆప్షన్లో ఉన్నాడు, కానీ ఐ డౌట్ పంజాబ్ మొత్తాన్ని తీసుకుంటారని. తీసుకునేటట్టయితే వదిలేవాళ్ళు కాదు, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ కూడా కాదు తను తీసుకుంది లాస్ట్ ఇయర్. సో ఇక్కడ నెంబర్ 7 slot అవైలబుల్ ఉంది. ఆ నెంబర్ 7 slotలో నాకు ఎందుకు అనిపిస్తుంది వీళ్ళు డేవిడ్ మిల్లర్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళకి మొత్తం బ్యాకప్స్ ఉన్నారు, బ్యాటర్స్, స్పిన్నర్స్, బౌలర్స్ అందరు ఉన్నారు. సో నాట్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ఆప్షన్ అన్నమాట పంజాబ్, ఎక్సెప్ట్ దట్ డేవిడ్ మిల్లర్ ఒకటి అంతే. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టీమ్. నౌ కమింగ్ టు ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళకి 21.8 crores ఉన్నాయి పర్స్, డీసెంట్ అమౌంట్ మినీ ఆప్షన్కి. 17 players వీళ్ళు ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. 8 slots అవైలబుల్, 5 foreign slots. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తే మీకు ఏం అర్థమవుతుందంటే ఇక్కడ వీళ్ళకి ఒక ఓపెనర్ కావాలి కేఎల్ రాహుల్తో బ్యాటింగ్ చేస్తానికి. అది కాకుండా కూడా వీళ్ళకి ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా అవసరం. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఓపెనర్స్. ఐ థింక్ దే మైట్ గో ఫర్ క్వింటన్ డికాక్ అండ్ బెస్టో. ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. లేకపోతే దే కెన్ గో ఫర్ ఇండియన్ ఓపెనర్ కూడా, నథింగ్ లైక్ ఇట్. కానీ ఫారెన్ ఓపెనర్, ఎక్స్పీరియన్స్ ఓపెనర్తో వెళ్తారు నాకు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఎన్ని ఓపెనర్లు చేంజ్ చేశారు, వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉండింది ఇక్కడ, అదొకటి. అండ్ నెంబర్ 11 వీళ్ళకి పతిరానా, మ్యాట్ హెన్రీ, నోకియా, ఫాస్ట్ వేసే బౌలర్, యార్కర్ వేసే బౌలర్, మిచెల్ స్టార్క్తో ఒక మంచి ఫాస్ట్ బౌలర్ దొరికారంటే నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర సూపర్ స్పిన్నర్స్ ఉన్నారు. నార్మల్ స్పిన్నర్స్ వీళ్ళ దగ్గర అక్షర్ పటేల్, విప్రాజ్ నిగము, దాని తర్వాత కుల్దీప్ యాదవ్, సూపర్ స్పిన్నర్స్ ఉన్నారు. కాబట్టి ఆల్ దే నీడ్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫాస్ట్ బౌలర్, మంచి ఓపెనర్, కంప్లీట్ స్క్వాడ్ అయిపోతుంది. అది టు యాడ్ బ్యాలెన్స్ టీసీకి. నౌ లెట్స్ గో ఆన్ టు రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ దగ్గర 16.5 crores ఉన్నాయి. 16 players రిటైన్ చేసుకున్నారు వీళ్ళు. స్లాట్స్ 9 రిమైనింగ్, దాంట్లో ఓన్లీ 1 overseas spot అంతే రిమైనింగ్. దీంట్లో వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తే సంజు శాంసన్ ఆల్రెడీ ట్రేడ్ చేశారు చెన్నైతో, కానీ వైభవ్ సూర్యవంశీ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి
దే హ్యావ్ ఎ వెరీ గుడ్ సెటిల్డ్ ఓపెనింగ్ పేర్ ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. అయితే ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ నెంబర్ 8 ఇంకా నెంబర్ 10 స్లాట్. వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, లాస్ట్ ఇయర్ ఆప్షన్లో తప్పు చేసింది, బౌలర్స్ని వదిలేస్తారు వీళ్ళు బ్యాటర్స్ని అందరిని రిటైన్ చేసుకొని. సో ఇప్పుడు చూడండి వీళ్ళ బ్యాటింగ్ సాలిడ్ ఉంది, వీళ్ళకి నెంబర్ 7 దాకా సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ బౌలింగ్ లేదు. సో కంపల్సరీ వీళ్ళు ఒక మంచి స్పిన్నర్ని తీసుకోవాలి. రాహుల్ షా, రవి బిష్నాయ్కి అయితే వీరు వెళ్ళాల్సిందే. చాలా టీమ్స్ వెళ్తాయి ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు. ఇంకేమన్నా బయట నుంచి మంచి స్పిన్నర్స్ డొమెస్టిక్ తీసుకొస్తే చెప్పలేం, కానీ స్పిన్నర్ మాత్రం అవసరం. ఇంకో ఫాస్ట్ బౌలర్, ఎందుకంటే బోల్డ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ వదిలేశారు ఇంతకుముందు వీళ్ళు. సో ఈ నెంబర్ 10 స్లాట్లో మంచి ఫాస్ట్ బౌలర్ అంటే ఫాస్ట్ చేసే బౌలర్, కాజియా లాంటి బౌలర్, ఎంగిడి లాంటి బౌలర్, నోకియా లాంటి బౌలర్, ఇలాంటి బౌలర్స్ని పిక్ చేయొచ్చు ఆప్షన్లో అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ఆర్సీబీ. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ దగ్గర ఈసారి మినీ ఆప్షన్లో 16.4 crores ఉన్నాయి. వీళ్ళు 17 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు. 8 slots అవైలబుల్, 2 overseas slots, ప్లేయింగ్ 12. సూపర్, ఆల్రెడీ సెట్. వీళ్ళకి అసలు ఎవరిని తీసుకునే అవసరమే లేదు, కానీ బ్యాకప్ ప్లేయర్స్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఓవర్సీస్ బ్యాకప్ మీకు తెలుసు కదా, హేజిల్వుడ్కి ఇంజురీస్ అవుతూ ఉంటుంది. అందుకనే తల లాంటి బౌలర్ ఇంకోటి అంటే మంచిగా ఐ థింక్ విలోరూకి వెళ్ళొచ్చు. బ్యాక్ ఆఫ్ ద లెంత్ మంచి ఫాస్ట్ చేస్తాడు. అండ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ యజ్దాల్ ఈసారి ప్రాబ్లం ఉంది, డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లే. తన ప్లేస్లో అంటే జస్ట్ యాజ్ ఎ బ్యాకప్ ముస్తఫిజుర్ని కూడా పిక్ చేయొచ్చు వీళ్ళు. అది కాక బ్యాకప్ ఇండియన్ బ్యాటర్స్ కూడా కావాలి. స్లాట్ చూస్తే బ్యాకప్స్ ఎక్కువ ఇండియన్ బ్యాటర్స్ లేరు. సో దే కెన్ గో ఫర్ అభినవ్ మనోహర్, లోకల్ ల్యాడ్, అలాంటి ప్లేయర్స్. ఇఫ్ దే వాంట్ వెంకటేష్ అయ్యర్ కూడా వెళ్ళొచ్చు. 50-50 ఛాన్స్ ఉంది అంతే. అండ్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ని మంచి ప్లేయర్స్ని పిక్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా అట్లా చేశారు మంచి ప్లేయర్స్ని. ఐఎమ్ థింకింగ్ కార్తిక్ శర్మ, సల్మాన్ నిజార్ అండ్ సలీల్ అరోరా, ఇలాంటి ప్లేయర్స్కి ఆర్సీబీ వెళ్ళొచ్చు అనమాట. దే గాట్ డీసెంట్ అమౌంట్ అండ్ ఆల్రెడీ చాలా వెల్ బ్యాలెన్స్ సైడ్, విన్నింగ్ సైడ్ కూడా చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు మినీ ఆప్షన్లో. దే హ్యావ్ గాట్ వెరీ వెరీ గుడ్ స్ట్రాటజీస్ ఆర్సీబీ. ఇది సంగతి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర థర్డ్ హైయెస్ట్ పర్స్ ఉంది రాబోయే మినీ ఆప్షన్ గురించి. 25.5 crores, గుడ్ ఇనఫ్ టు బై గుడ్ ప్లేయర్స్. 15 ప్లేయర్స్ని ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. 10 slots అవైలబుల్, కానీ దీంట్లో ఓన్లీ 2 foreign slots అవైలబుల్ ఉన్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూస్తున్నారు మీరు స్క్రీన్లో. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయంటే బౌలింగ్లో. స్పిన్ బౌలింగ్ సరిగా లేదు, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తాం. అండ్ పవర్ ప్లే బౌలర్ కూడా మంచిగా వికెట్ టేకింగ్ ఆప్షన్ కనపడలేదు, అది చాలా ఎఫెక్ట్ అయింది ఐపీఎల్లో. అయితే ఈసారి డెఫినెట్లీ అది సరిదిద్దుకోవాలి. అయితే ఫస్ట్ స్లాట్స్ అవైలబుల్ ఇక్కడ పిక్ చేస్తాం మినీ ఆప్షన్లో. నెంబర్ 6 మంచి ఫినిషర్, నెంబర్ 10, నెంబర్ 11 మీరు చూస్తుంది. అయితే లెట్స్ టాక్ అబౌట్ నెంబర్ 6. ఇక్కడ మంచి ప్లేయర్ కావాల్సింది డేవిడ్ మిల్లర్ ఇంకా లివింగ్స్టన్. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండాలి, ఈ స్లాట్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. కానీ వీళ్ళకి ఆప్షన్లో చాలా డిమాండ్ ఉంది. ఓకే, దాని తర్వాత నెంబర్ 10 మంచి స్పిన్నర్ కావాలి. రవి బిష్నాయ్ అక్కడే ఉన్నాడు బయట, చెన్నై కూడా వెళ్తుంది రవి బిష్నాయ్ గురించి. కానీ యూ హ్యావ్ టు గెట్ హిమ్. థర్డ్ హైయెస్ట్ కదా, వార్ జరగబోతుంది రవి బిష్నాయ్ మీద ఈ రెండు టీమ్స్ మధ్యలో. ఓకే, మీరు అనొచ్చు స్పిన్నర్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ హర్ష్ జుబే ఉన్నాడు, జీషాన్ అన్సారీ ఉన్నాడు. కానీ లాస్ట్ ఇయరే ఫస్ట్ ఐపీఎల్ వాళ్ళు ఆడింది. కొత్త వికెట్ టేకర్స్ కావాలి. రవి బిష్నాయ్ ఏంటంటే గుగ్లీ లేస్తాడు, స్టంప్స్ అటాక్ చేస్తాడు, కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నాడు, కానీ తన ఫామ్ పట్టుకున్నాడు. ఆ జెన్యున్ వికెట్ టేకర్. ఇండియాకి ఆడుతున్నప్పుడు తను ఎట్లా వికెట్స్ తీస్తాడు చూశారు కదా. యూ నీడ్ ఎ వికెట్ టేకర్, అందుకనే రవి బిష్నాయ్ యూ హ్యావ్ టు గో ఫర్ హిమ్. అదే అయిపోయింది. దాని తర్వాత న్యూ బాల్ ఫాస్ట్ బౌలర్, ఇదైతే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఆప్షన్స్ ఏమున్నాయంటే పతిరానా వెళ్ళొచ్చు, ఆకాశ్దీప్కి వెళ్ళొచ్చు, ఇండియన్ మంచి ఫాస్ట్ బౌలర్, బోత్ వేస్ బాల్ స్వింగ్ చేస్తాడు. దాని తర్వాత కోజ్జీ అండ్ నోకియా ఫాస్ట్ చేస్తాడు, ముస్తఫిజుర్ వేరియేషన్స్ యూజ్ చేస్తాడు. ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళందరూ పేస్ మంచి మిక్స్ చేసేసే బౌలర్స్. ఇది కాక కూడా వేరే ఫారెన్ బౌలర్స్ ఉన్నారు ఇంకా, దే కెన్ టార్గెట్. ఇది ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ టార్గెట్ ఇలా చేయబోతున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, అన్ని టీమ్స్ చూశారు కదా, వాట్ ఆర్ యువర్ టార్గెట్ ప్లేయర్స్? ఐ వాంట్ యూ టు కమెంట్ బిలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను చూస్తాను. దట్స్ ఇట్. మొత్తం 10 teams కవర్ చేసాము. ఐ థింక్ ఇప్పుడు దాకా మీకు మొత్తం తెలిసిపోయి ఉంటుంది దాదాపు ఏ టీం ఏ ప్లేయర్స్ గురించి వెళ్ళొచ్చు, పర్స్, స్ట్రాటజీస్ అన్నీ. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్ ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం అసలు ఇవాళ జరగబోయే ధర్మశాలలో థర్డ్ T20I దాని గురించి మాట్లాడదాం. సో థర్డ్ T20I ధర్మశాలలో ఆడబోతున్నారు. చాలా పిక్చరస్ గ్రౌండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. హిల్ స్టేషన్లో ఉంటుంది, అంటే ఎలివేషన్లో ఉంటుంది. బాల్ ఫుల్ ట్రావెల్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ హిమాలయన్ మౌంటైన్స్ మొత్తం గ్రౌండ్ నుంచి. విజువలీ అన్బిలీవబుల్ ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ మ్యాచ్ నైట్ టైం కాబట్టి, ఆఫ్టర్నూన్ అయితే యూ కుడ్ హావ్ సీన్ దట్ కెమెరాలో, కానీ యూ కెనాట్ సీ దట్ నైట్ టైం అవుతుంది కాబట్టి. అయితే యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, బాల్ ఎక్కువ ట్రావెల్ అవుతుంది, 6లు ఎక్కువ వెళ్తాయి, హై స్కోరింగ్ వెన్యూ. ఇక్కడ లాస్ట్ 7 matchesలో 4 times ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ ఎక్కువ గెలిచినాయి, 3 times ఏమో సెకండ్ బ్యాటింగ్ టీమ్. యావరేజ్ స్కోర్ వచ్చేసి విన్నింగ్ స్కోర్ 214. ఇందా చెప్పే హై స్కోరింగ్ వెన్యూ కదా. అయితే కమింగ్ టు ప్లేయింగ్ 11, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆల్రెడీ ఏడెన్ మాక్రన్ చెప్పాడు వాళ్ళ ప్లేయర్స్ని రొటేట్ చేస్తున్నారని చెప్పేసి. యూ మైట్ సీ నోకియా ప్లేయింగ్. ఐపీఎల్ ఆప్షన్ కూడా రాబోతుంది, ఏమంటే రొటేట్ ప్లేయర్స్. ఎటు మ్యాచ్ గెలిచారు, దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్ కాబట్టి యూ మైట్ సీ మోర్ ప్లేయర్స్ ఆల్సో రొటేటింగ్ అనమాట.
అదిగాక ఇండియా వైపు చూస్తే మీరు నన్ను అడగచ్చు సంజు శాంసన్ ఆడతాడా అని చెప్పేసి, బట్ ఐ డోంట్ సీ హ్యాపెనింగ్ రైట్ నో ఇన్ దిస్ మ్యాచ్. వైస్ కెప్టెన్ గిల్ మళ్ళీ ఇంకో ఆపర్చునిటీస్ ఇస్తారనిపిస్తుంది. పర్సనలీ ఇఫ్ యూ ఆస్క్ మీ, డెఫినెట్లీ సంజు శాంసన్ని ఆడిపియాలి స్ట్రాంగ్లీ నాకు అనిపిస్తుంది. ఇనఫ్ ఛాన్సెస్ దొరికినాయి గిల్కి, కానీ అన్ఫార్చునేట్లీ అది మేనేజ్మెంట్ చేయరనిపిస్తుంది నాకు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇంకో విషయం, కుల్దీప హర్షదీప జనరలీ డ్యూ వస్తుంది కాబట్టి హర్షదీప్నే కంటిన్యూ చేస్తారు ప్లేయింగ్ 11లో అనిపిస్తుంది నాకు. సో దిస్ ఈజ్ వాట్ వుడ్ హ్యాపెన్. ఇండియా మైట్ గో విత్ ద సేమ్ ప్లేయింగ్ 11. స్ట్రాటజీస్ విషయానికి వస్తే క్లోజ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఇందా చెప్పినట్టు డ్యూ వస్తుంది, టాస్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది ఇక్కడ. హై ఆల్టిట్యూడ్ సిక్స్లు బాగా ఉంటాయి, పవర్ హిటర్స్ బాగా కొడతారు రన్స్, హై స్కోరింగ్ వెన్యూ చూడబోతున్నాం, మ్యాచ్ చూడబోతున్నాం. అందుకనే విన్ ద టాస్, బౌల్ ఫస్ట్, సెకండ్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ మ్యాచ్ గెలుస్తారు నాకు అనిపిస్తుంది స్ట్రాంగ్లీ. దట్ ఈస్ మై ప్రెడిక్షన్. మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఆప్షన్ గురించి మాట్లాడడం, అన్ని స్ట్రాటజీస్ ఇప్పుడు మ్యాచ్ కూడా కవర్ చేసేసాము. అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ టు దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.